హలో అండి, ఈ వీడియోలో కీవర్డ్స్ ఇన్ సి ప్రోగ్రామ్ చూద్దామండి. ఓకే, కీవర్డ్స్ ఆర్ ఆల్సో నోన్ యాజ్ రిజర్వ్డ్ వర్డ్స్ ఆర్ ప్రీ డిఫైన్డ్ వర్డ్స్. కీవర్డ్స్ని ఏమంటున్నాము? రిజర్వ్డ్ వర్డ్స్ అంటున్నాం, అలానే ప్రీ డిఫైన్డ్ వర్డ్స్ అంటున్నాం. అంటే మనకు నేమ్లోనే ఉంది ఏమని? ప్రీ డిఫైన్డ్ అని. అంటే మనం ఇప్పుడు వాటిని మనం ఓన్గా ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు, వాటికి అలానే ఫంక్షనింగ్ కూడా మనమేమి ఇవ్వాల్సిన అవసరం లేదు. అవి ప్రీ డిఫైన్డ్ అంటే సిస్టమ్ అనేది వాటిని ముందుగానే డిఫైన్ చేసేసింది అనమాట కీవర్డ్స్ని. ఈ సి కంపైలర్ అనేది మొత్తం 32 కీవర్డ్స్ని క్రియేట్ చేసింది. ఆ 32 కీవర్డ్స్కి కూడా డిఫరెంట్ ప్రీ డిఫైన్డ్ మీనింగ్ అనేది ఉంటుంది. ఓకే, అందుకే కీవర్డ్స్ ఆర్ ద ఫిక్స్డ్ వర్డ్స్. ఓకే, కీవర్డ్స్ ఆర్ ద ఫిక్స్డ్ వర్డ్స్. అలానే ఈ కీవర్డ్స్ ఏంటంటే మనం రాస్తాం కదా, మొత్తం 32 కీవర్డ్స్ అంటున్నాం. ఆ 32 కీవర్డ్స్ని కూడా స్మాల్ లెటర్స్లోనే రాస్తాం, అంటే క్యాపిటల్ లెటర్స్ అనేవి యూజ్ చేయం. అలానే ఇంకా కీవర్డ్స్ గురించి ఏం చెప్పొచ్చు అంటే, ఈ కీవర్డ్స్లో మనం వైట్ స్పేస్ అనేది యూజ్ చేయం. ప్రీవియస్ వీడియోలో చెప్పాను కదా క్యారెక్టర్ సెట్ అని, ఆ క్యారెక్టర్ సెట్లో వైట్ స్పేస్ గురించి చెప్పాను కదా, స్పేస్ ఉంటుంది అని. బట్ ఈ కీవర్డ్స్లో అయితే స్పేస్ అనేది ఏమీ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ గో టు ఉంది. ఓకే, గో టు అంటే మనం ఏమని రాస్తాము? గో అని రాసి ఇలా 2 అని రాస్తాం. ఓకే, బట్ ఇక్కడ ఈ కీవర్డ్స్లో గో టు అనే మధ్యలో స్పేస్ అనేది ఉండకూడదు అనమాట. అంటే రిజర్వ్డ్ వర్డ్ షుడ్ నాట్ యూజ్ ఇన్ వైట్ స్పేస్. అంటే మా మధ్యలో స్పేస్ అనేది ఉండకూడదు, ఇలా కలిపే ఉండాలి. అలానే స్మాల్ లెటర్స్ అనేవి ఉండాలి. అలాగే ఇంకేం చెప్పొచ్చు కీవర్డ్స్ గురించి అంటే, ఈ కీవర్డ్స్ అనేవి కెనాట్ బి యూజ్డ్ యాజ్ నేమ్స్ ఆఫ్ వేరియబుల్స్గా కానీ, ఫంక్షన్స్గా కానీ, లేబుల్స్గా కానీ, అలానే ఐడెంటిఫైస్గా కానీ, ఇలా దేనికి కూడా ఈ కీవర్డ్స్ని యూజ్ చేయం. ఓకే, దట్ మీన్స్ ఏ రిజర్వ్డ్ వర్డ్ కెనాట్ బి యూజ్డ్ యాజ్ అన్ ఐడెంటిఫైర్గా కూడా యూజ్ చేయమన్నమాట. మరి అసలు ఆ మొత్తం ఆ 32 కీవర్డ్స్ ఏంటో చూద్దామండి. ఓకే, ద కంప్లీట్ లిస్ట్ ఆఫ్ 32 సి కీవర్డ్స్ ఈజ్ ఆటో, బ్రేక్, కేస్, చార్, కాన్స్టెంట్, కంటిన్యూ, డిఫాల్ట్, డూ, డబుల్, ఎల్స్, ఎన్ఎం, ఎక్స్టర్న్, ఫ్లోట్, ఫర్, గో టు, ఇఫ్, ఇంట్, లాంగ్, రిజిస్టర్, రిటర్న్, షార్ట్, సైన్, సైజ్ ఆఫ్. ఇక్కడ మామూలుగా అయితే ఏమని రాస్తాము? సైజ్ ఇచ్చి స్పేస్ ఆఫ్ అని రాస్తాం కదా, బట్ స్పేస్ అనేది ఏమి యూజ్ చేయకూడదు అనమాట కీవర్డ్స్లో. సైజ్ ఆఫ్, స్టాటిక్, స్ట్రక్ట్, స్విచ్, టైప్డ్ ఆఫ్, యూనియన్, అన్సైన్డ్, వాయిడ్, వాలటైల్, వైల్. ఇక్కడున్న మొత్తం 32 కీవర్డ్స్ కూడా మనం సి లాంగ్వేజ్ ప్రోగ్రామ్ రాసేటప్పుడు ప్రతి ఒక్కటి, అంటే అన్ని ప్రోగ్రాంలో ఒకేసారి యూజ్ చేస్తామంటే కాదండి, బట్ ఇక్కడున్న 32 కీవర్డ్స్ అనేవి మీరు నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ రాస్తారు కదా, అన్నీ యూజ్ చేస్తారు. ఓకే, ఇక్కడున్న ప్రతి ఒక్క కీవర్డ్ కూడా ప్రోగ్రామ్స్లో యూజ్ చేస్తారు. ఓకే, దిస్ ఇస్ ద కీవర్డ్ ఆఫ్ సి ప్రోగ్రామ్. ఈ వీడియో మీకు అర్థమైతే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.